అందరికీ నమస్తే. జై భీమ్ సినిమా గుర్తుందా అందరికీ? ఒక ఆసామి ఇంట్లో బంగారం పోతే ఏదో ఉంగరం పోతే ఆ దగ్గరలో ఉండ ఆ ఎలుకలు పట్టేతోళ్ళు గిరిజనులాలు ఆ దళితులు ఆ దళితులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళ మీద. జై భీమ్ సినిమా అందరికి గుర్తుంది కదా. ఆ జై భీమ్ సినిమానే మళ్ళీ మన తెలంగాణలో జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఒక్క ముక్క అటు ఇటు కాకుండా. షాద్నగర్ హైదరాబాద్కు కూతవేడు దూరంలో గట్టిగా కొడితే గంట కన్నా ముందే పోవచ్చు షాద్నగర్ హైవే మీద నుంచి. ఆడ జరిగింది. ఆ విషయం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియదు. పోయిన నెల 24వ తేదీన ఒక దళిత జంటను భార్యాభర్తని అరెస్ట్ చేసి పోలీసులు సేమ్ చోరీ కేసులోనే. ఎవరు షాద్నగర్ అంబేద్కర్ కాలనీ అంట, దానిలో ఎవరు నాగేందర్ అని ఉంటారంట. వాళ్ళ ఇంట్లో 26 తులాల బంగారము 2 లక్షల రూపాయలు పోయినాయంట. పోలీసులు షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళను పోయిన నెల 24వ తారీఖున అరెస్ట్ చేసి తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ మీద. ఒకసారి ఆమె మాట్లాడుతుంది, వీళ్ళే ఈమెనే తీసుకుపోయింది పోలీసులు. గాజులన్నీ ఎక్కిండ్రు, అందుకే తీసిండ్రు. ఇక ఆడని మధ్యలో పట్టుకోమంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడి తలకాయ ఎక్కించుకుని ఇట్లా లేపారు. ఇక ఈ మళ్ళా కట్టెచ్చింది కాక ఓసారి 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళీ కట్టెని కళ్ళ కదా ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళు కలిగేసి ఇట్లా కట్టేసి ఏం చేస్తా ఇట్లా మూసి ఏం చేస్తారు అందులో కోపలేక ఎవరు చెప్పిందంటే మాట్లాడి మాకు సారు మీ కాలం తన నెట్లు బట్టి దొంగతనం చేసినట్టుంటే నేను ఆదివాసుల సర్కార్ నా ఇంట్లోకి మాత్రం చక్కగా ఇప్పేరు తీసుకొచ్చి నా ఇంకెవరు పెట్టి అడుగు గుర్తు తెచ్చున్నాను నేను చేసినట్టుంటే నేను మీ ముందర రచిపోయి సార్ నేను నాకు ఆదాయం లేదు ఏం చేయను సార్ నేను అట్లాంటి పనులు మీ అసలు కాలం సార్ నాకు లేదు అని బాధపడుతుంటాను. అర్థమవుతుందా ఏం చెప్తున్నారో? థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఈమె మీద వాళ్ళ భర్తను వదిలేసి ఈమె కొడుకు 13 సంవత్సరాల పిల్లగాని ఆ ప్లాన్ కూడా కొట్టిరు తీసుకుపోయి లాఠీలతోన. ఈమె కంట పెద్ద గుండులాగా బాల్లాగా తీసుకొచ్చి పెట్టిరంట, కాళ్ళ మీద చేతులు వెనక కట్టేసిరంట. ఆమె చెప్పేది మీకు సరిగా అర్థమవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెనక కట్టేసి కొట్టిరంట, మోకాళ్ళ మీద కాళ్ళు పెట్టి కట్టెబెట్టి తొక్కిరంట. అది థర్డ్ డిగ్రీ కదా. ఇక ఈ సమాజం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది? అసలు ఈ పోలీసు వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఎవరిచ్చిండ్రు? తన్నీరు అంట ఇక్కడ. మా బంగారం నాకు ఇచ్చింది అలాంటి ఏం చేశారు వాళ్ళమ్మ ఇంకో ఈమె నడవని కూడా వస్తలేదు. పోలీసు వాళ్ళు చేసిన పని ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన చలవ. దీనిలో తప్పేం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన చలవ. గవర్నమెంట్ చాలా కథలు చేస్తుంది. ఈయన రామరెడ్డి అని ఇంతకుముందు బంజారాస్ ఎస్ఐగా పనిచేసిండు. ఇప్పుడు షాద్నగర్ ప్రమోషన్ మీద సీఐ పోయిండు ఎలక్షన్ ముందరనే. నాకు తెలిసి ఎలక్షన్ ముందు ఎందుకన్నా పోయిండు. ఇక ఈయన పోయి ఆ ఘనకార్యం చేసిండు అక్కడ. ఒక దళిత మహిళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మనకు? ఏమైందో పాడై వాళ్ళ మీద కేసు బుక్ చేసి నాన్ అవైలబుల్ కేసు బుక్ చేశారంట. వాళ్ళ పేరు వచ్చి సునీత భూమయ్య. జూలై 24న పోయిన నెల 24న కేసు బుక్ చేసి నాన్ అవైలబుల్ కేసు 13 రోజులు అయింది. ఇప్పటిదాకా కనీసం రిమైండ్ కూడా వేయలేదు. బాగా కొట్టి మళ్ళీ ఇప్పుడు ఇట్లా రిమైండ్కి తీసుకపోతే కోర్టులో తెలిసిపోతుందని తీసుకుపోయి సీక్రెట్గా ఎక్కడో రహస్యంగా ఏదో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది జరిగిన తతంగం. ఇప్పుడు బయటకు వచ్చింది ఇష్యూ 2 రోజుల క్రితం బయటకు వచ్చింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక బయటకు వచ్చింది. చెప్పొద్దని కూడా బెదిరించారంట. ఆ విషయం కూడా చెప్తుంది ఆమె. చెప్పొద్దని కూడా బెదిరించారు. నేను ఇక తాళలేక చెప్తున్నా, నడవనీకి వస్తలేదు, కాళ్ళు దగ్గర పెట్టడానికి వస్తలేదు, చేతులు ఏం పని చేయడానికి వస్తలేదు అని చెప్తుంది ఆమె. సేమ్ జై భీమ్ సినిమాలో ఏం జరిగిందో ఈ ఇన్సిడెంట్లో అదే జరిగింది. ఎవరు పట్టించుకోవాలి?
అసలు దీన్ని ఎప్పుడో కంట్రోల్ చేయాలి. పోలీసులకు అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంటు? అది జనాల మీదకి పోతున్నారు వీళ్ళు. ఫ్రెండ్లీ పోలీసింగ్, లీడర్లకేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నారు, జనాలకేమో ఇట్లా చేస్తున్నారు. చాలా సంఘాలు జరుగుతున్నాయి, బయటకు వస్తలేవు. అక్కడెక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే మీద ఎవరో సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ఏదో ప్రశ్న వేసారంట. ఒక ఎస్టీ యువకుడు, లంబాడ యువకుడిని ఆపిలాన్ మీద 3rd డిగ్రీ చేసిండు. 3rd డిగ్రీ ఆపిలాన్ మీద కొట్టిర్రు. ఆ పిల్లగాన్ని లాస్ట్కి ఆ పిల్లగాడు బయటకు వచ్చి మొత్తుకుంటే మళ్ళీ వీళ్ళే పోయి సెటిల్మెంట్ చేసి నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఆ ప్లాన్ బెదిరించి సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆడ పాలకుర్తిలో యశస్విని రెడ్డి ప్రశ్నిస్తే ఏడిపోదు. ఇదేం ప్రజాపాలన? ఎక్కడి పాలన? ఎక్కడి కథ? ఎవ్వరు ఇప్పటిదాకా ఏమనంటే అక్కడెక్కడనో అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి దీని మీద బాధపడ్డాడంట. ఎవరు బాధపడమన్నారు మిమ్మల్ని? అసలు మీరు పోలీసులకు అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు? మీరే హోమ్ మినిస్టర్ కదా. పోలీసు వాళ్ళు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, ఇంతకుముందులాగా లేరు. రాక్షసంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈ కేసులో, పర్టికులర్ కేసులో పోలీసులకి ఏం సంబంధం? ఆ నాగేందర్తో పైసలు తిన్నారా వీళ్ళు? పైసలు తినే కదా ఈ దళిత మహిళను, ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టింది. ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ సిపి ఆఫీస్కి అటాచ్ చేసినట్ట. రామరెడ్డి అనే ఒక ఆయన తీసుకుపోయి డిస్మిస్ చేయాలి. అసలు పోలీసు వాళ్ళకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది ప్రభుత్వం తప్పు. జనాల మీదకి వదిలేసిన పోలీసు వాళ్ళని కొట్టుకోపోని, తనుకోపోని, ఏమైనా చేసుకోపోనని. లోకల్ లీడర్లకు మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్. నేను ఒక పోలీస్ స్టేషన్కి పోయిన ఈ మధ్యకాలంలో, నాకు తెలిసిన సిఐ ఉంటే పోయినా. నేను ఆన్నే ఉన్నాం, బయట ఎస్ఐతోనే ఎవరో ఆయన గొడవ పడుతున్నాడు. ఏందో అనుకున్నాం, పోలీస్ స్టేషన్లో ఏదో రచ్చాలు ఉంటాయి కదా, మనకు తెలియదు. నేను జస్ట్ ఆయన తెలిసిన సిఐ కాబట్టి పలకరించుకు పోయినా. పలానా పోలీస్ స్టేషన్కి వచ్చిన నేనంటే పోతా పలికిద్దామని పోయినా. బయట ఎస్ఐతో గొడవ అవుతుంది. ఏం గొడవ లేని వదిలేసినాం. లోపల కూర్చున్నాం. ఆయన బయట ఎస్ఐతో గొడవ పెట్టుకొని చక్కగా సీఎంలోకి వచ్చి చైర్లను తంతున్నాడు. చైర్లను తన్నిండు. నేనెవరో ఆయన తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. చైర్ని తన్నాక సిఐ అడిగితే ఏంది అని అంటే ఏదో కేసులుంట, ఎస్ఐ అవతలకు వేరే పార్టీలకో లేకపోతే వేరే ఈయన సపోర్ట్ చేస్తున్న పార్టీకి కాకుండా ఎవరికో సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నా. నేను లోకల్ లీడర్ను, నేను రాత్రి ట్రాన్స్ఫర్ చేపిస్తాను బేరిస్తుండే సిఐని. ఆ సిఐకి అప్పటిదాకా కూడా గొడవ తెలియదు. నేను రాత్రి ట్రాన్స్ఫర్ చేపిస్తాను, నేను చెప్పిందే నువ్వు వేయాలి కేసులు అంటాడు. చైరని అంటుండు సిఐ రూమ్లో పోయి. లోకల్ లీడర్లు కూడా, కాంగ్రెస్ లోకల్ లీడర్లు కూడా పోలీస్ స్టేషన్ పోయి బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళను. ఇక పోలీసు వాళ్ళకి మామూలుగానే తెలుసు కదా ఎట్టుంటుందో. ఉన్న నాలుగు మంది వేస్తే కొన్న నాలుగు పోయినట్టుంటుంది వీళ్ళ కథ. ఈ దళిత సంఘాలు ఎటుపోయినాయి, మంత్రులు ఎటుపోయినారు, సీతక్క ఎటుపోయింది. పోయి మరి పరామర్శించవచ్చు కదా. పోయి షాద్నగర్ పక్కనే ఉంటుంది. ఏం పని చేస్తున్నారు మినిస్టర్లు? పోయి ఆమెను కలిసి అసలు ఏమైంది, ఏం కథ, ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతున్నది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. పోయి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి పోయి పలకరియండి, ఆమెను గలవండి, తెలుస్తుంది కదా. ఇంత రచన ఒక దొంగతనం కేసులో పట్టుకొచ్చి అమాయకులను పట్టుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? అవసరమైతే దీన్ని కోర్టుకు తీసుకుపోవాలి. ఎవరైనా సామాజిక వేత్తలు ఎవరైనా ఉంటే కోర్టుకు తీసుకుపోయి పోలీసుల వ్యవహారాన్ని కోర్టుకి ఎక్కియాలి. 3rd డిగ్రీ ప్రయోగించారు ఈమె మీద, ఈ లేడీ పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. ఏదో ఎవరి మీద ప్రయోగిస్తారు 3rd డిగ్రీ? కరడు కట్టిన దొంగల పైన, కరడు కట్టిన నేరస్తుల పైన. వాళ్ళు ఎక్కడ సమాచారం లేనప్పుడు ఎప్పుడో ఒకసారి తప్ప 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈమె మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఈమె నడవకుండా చేసింది లాస్ట్కి. దళితులు కదా, ఎవరు మాట్లాడరు, దళిత సంఘాలు ఏమను సపరేట్ చేస్తలేవు. ఇప్పుడు ప్రభుత్వము పోలీసుల సైడు ప్రభుత్వం ఉంది, ఏమైనా ఏం కాదు. అట్లాంటి సిఐని రిమూవ్ చేయాలి పోస్ట్ నుంచి. అప్పుడు కానీ ఇంకొక పోలీస్ చేయకుంటాడు. గవర్నమెంటే తప్పు, దీనిలో గవర్నమెంటే ఫ్రీడమ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారే ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఏమైనా వేసుకోపోయిన జనాలను, మా లీడర్లకు మాత్రం మీరు ఒక్క లీడర్ వెనక 10 మంది ఉండాలి. లోకల్ లీడర్లకు ఫ్రీడమ్ ఇచ్చేసింది. మీరు ఓన్లీ పోలీసు వాళ్ళ మీదకి వదిలేసిన వాళ్ళను లాస్ట్కి అందరూ వచ్చి జనాల మీద పడ్డారు. దాని ప్రతిఫలం ఇది. ఇక 3rd డిగ్రీ ప్రయోగించి పోలీసులే మొత్తం రాబడితే పోలీసులే ఇంకా ఒప్పుకోమని బలవంతం అంట. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంట. వీళ్ళు దొంగతనం చేసిన వీళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు కేసు కడతారో మరి ఏం చేస్తారు, రికవరీ చేస్తారో. ఇక దానికి కోర్టులు ఎందుకు, జడ్జీలు ఎందుకు, వ్యవస్థలన్నీ ఎందుకు? ఇంకేమొద్దు. ప్రభుత్వము పోలీసులు ఉంటే సరిపోతుంది, ఇంకేమొద్దు. ఇంకా మిగతా అన్నీ క్యాన్సిల్ చేసి పడేద్దాం. ఎవరొద్దు, ఇంకా జడ్జీలు వద్దు, కోర్టులు వద్దు, లాయర్లు వద్దు, వాదనలు వద్దు, కేసులు వద్దు. ఆ పోలీస్ స్టేషన్ కూడా ఓన్లీ సెటిల్మెంట్ కోసం పెట్టుకోండి. సెటిల్మెంట్ స్టేషన్స్ అని పెట్టుకోండి, పోలీస్ అని పేరు తీసేసి. సమాజంలో కొద్దిగా గౌరవం ఉండే మీ మీద. ఇట్లాంటి ఇన్సిడెంట్స్తోన పోలీసు వాళ్ళ మీద గౌరవం పోతుంది. చూద్దాం సమాజం ఎట్లా స్పందిస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.